అతి తక్కువ పర్స్తో ఆక్షన్లోకి ఎంటర్ అయిన టీం ముంబై ఇండియన్స్ కేవలం 2.75 కోట్లతో ఆక్షన్లోకి ఎంటర్ అయింది. దానికి కారణం వీళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి కోర్ టీం ఉంది. సో వీళ్ళు ఎక్కువ మంది రిటైన్ చేసుకున్నారు. వీళ్ళకు ఆక్షన్ లో కావాల్సింది ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో వీళ్ళు క్వింటన్ డికాక్ ను కేవలం 1 కోటికి మాత్రమే తీసుకున్నారు మావా. ఇదొక మంచి స్టీల్ అని నేను చెబుతా. క్వింటన్ డికాక్ అంత మంచి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ 1 కోటికి రావడం అంటే మాటలు కాదు. అండ్ అలాగే క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చాక తను మంచి ఫామ్ లో ఉన్నాడు మావా. చూశారు కదా ఇండియాతో ఎలా ఆడుతున్నాడో. అండ్ అలాగే క్వింటన్ డికాక్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ మావా. రోహిత్ శర్మకి మంచి జోడి మావా. 2020 IPL వైబ్స్ తెస్తాడు మళ్ళీ. నాకు తెలిసి ముంబై ఇండియన్ టీం అయితే మంచి స్ట్రాంగ్ గా ఉంది మావా. ముంబై టీం ని ఎవరు ఆపుతారో ఏమో 2026 IPL ట్రోఫీలు గెలవకుండా. ముంబై టీం అయితే మంచి స్ట్రాంగ్ గా ఉంది మావా. కానీ ఒక్క సమస్య మాత్రం కలవర పెడుతున్నది. ఆ సమస్య ఏదో తెలుసుకునే ముందు వీళ్ళ యొక్క ఆక్షన్ యొక్క స్ట్రాటజీ అండ్ అలాగే వీళ్ళు ట్రేడ్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో ముందుగా తెలుసుకుందాం మావా. ఇక ముందుగా ఆక్షన్ యొక్క స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ దగ్గర 2.75 crores మాత్రమే ఉన్నాయి మావా. సో వీళ్ళు మోస్ట్లీ డొమెస్టిక్ ప్లేయర్స్ గురించి మాత్రమే వెళ్ళాలి. అండ్ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం అయితే 1 crore మాత్రమే క్వింటన్ డికాక్ ని తీసుకున్నారు మావా. ఇది ఒక మంచి స్టీల్. అలాగే ఒక 5 members డొమెస్టిక్ ప్లేయర్ ని కూడా తీసుకున్నారు. అలాగే వీళ్ళు ఆక్షన్ స్ట్రాటజీనే కాకుండా వీళ్ళు ట్రేడ్స్ కూడా జరుపుకున్నారు మావా. ట్రేడ్స్ లో అయితే 3 తెచ్చుకున్నారు. ఆ 3 ఎవరు మాట్లాడుకుందాం మావా. ముందుగా వీళ్ళు కేకేఆర్ నుండి మయాంక్ మార్కండేను 30 lakhs కి మాత్రమే ఇచ్చి స్పిన్నర్ గా తీసుకున్నారు మావా వీళ్ళ టీంలోకి. ఇది కూడా ఒక మంచి స్టీల్ అని నేను చెబుతాం మావా. ఎందుకంటే వీళ్ళకు ప్యూర్ ఇండియన్ స్పిన్నర్ కావాలి మావా. సో మయాంక్ మార్కండే అయితే బాగా సెట్ అవుతాడు మావా. సో వీళ్ళు కేకేఆర్ నుండి 30 lakhs కి మాత్రమే మయాంక్ మార్కండేను క్యాష్ రూపంలో ట్రేడ్ చేసుకున్నారు మావా. సెకండ్ వన్ శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ అయితే లక్నో సూపర్ జైంట్స్ నుండి 2 crores కి తీసుకున్నారు మావా. ఇది కూడా మంచి స్టీల్ అని చెప్తా. ఎందుకంటే దీపక్ చాహర్ కి బ్యాకప్ గా ఉంటాడు. అలాగే మంచి ఆల్రౌండర్ కూడా. సో ఇది కూడా ఒక మంచి స్టీల్ అని నా అభిప్రాయం మావా. మీరేమంటారు మరి? అండ్ అలాగే థర్డ్ వన్ డేంజరస్ షెర్ఫన్ రుథర్ఫోర్డ్ మావా. ఇది కూడా ఒక మంచి 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 స్టీల్ అని చెబుతాం మావా. ఎందుకంటే రుథర్ఫోర్డ్ ఎంత మంచి బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు. సో వీళ్ళు జీటీ నుంచి అయితే రుథర్ఫోర్డ్ ని కేవలం 2.6 crores కి మాత్రమే తీసుకున్నారు మావా. ఇప్పుడే ముంబైలో చాలా మంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. అందులో రుథర్ఫోర్డ్ కూడా. ముంబై టీం ని ఆపడం చాలా కష్టం మావా 2026 IPL సీజన్ లో అయితే. ముందుగా ముంబై ఇండియన్స్ టీం ఒక స్క్వాడ్ ని చూద్దాం. అలాగే ప్లేయింగ్ 11 కూడా చేద్దాం మళ్ళీ. ఆ తర్వాత ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది కూడా మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఫర్ 2026 IPL సీజన్. బ్యాట్స్మెన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, షెర్ఫన్ రుథర్ఫోర్డ్, దానిష్ మాల్వర్. వికెట్ కీపర్స్ క్వింటన్ డికాక్, రాబిన్ మించ్, రియాన్ రికల్టన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ శాంట్నర్, రాజ్ అంగడ్బావా, అథర్వ అన్కోల్కర్, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్, తిలక్ వర్మ. బౌలర్స్ ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రఘు శర్మ, మొహమ్మద్ ఇజార్, అల్లా గజన్ఫర్, జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళ స్క్వాడ్ మొత్తం చాలా మంచిగా ఉంది. బ్యాకప్స్ కూడా బాగున్నారు. వికెట్ కీపర్స్ కూడా బ్యాకప్ బాగుంది. ఫినిషర్స్ కూడా ఉన్నారు. కానీ ఒక్క సమస్య ఉంది. ఆ సమస్య ఏమిటంటే బుమ్రాతో పాటు వేయడానికి వీళ్లకు సరైన డెత్ బౌలర్ లేడు. ఇదే వీళ్లకు సమస్య. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చాహర్ వీళ్ళు పవర్ ప్లే బౌలర్స్. వీళ్ళు డెత్ లో వేస్తే బాగా కొట్టించుకునేస్తారు. సో ఇదొకటే సమస్య కనిపిస్తున్నది. అశ్విని కుమార్ కు వేపిస్తారా అంటే నాకు డౌటే. ఎందుకంటే అశ్విని కుమార్ కూడా మిడిల్ ఓవర్స్ లోనే ఎక్కువగా వేస్తాడు. చూడాలి మరి ఈ సమస్యను వీళ్ళు ఎలా అధిగమిస్తారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఒక ప్రాబబుల్ 12 చేద్దాం. ఆ తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ 12. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ వస్తారు. నంబర్ 3 లో తిలక్ వర్మ, నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 6 లో నమన్దీర్. బౌలింగ్ ఆల్రౌండర్స్ గా మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్ ఉంటారు. నంబర్ 9 లో ట్రెంట్ బోల్ట్, 10 లో జస్ప్రీత్ బుమ్రా, 11 లో అల్లా గజన్ఫర్. ఇంపాక్ట్ ప్లేయర్ గా అశ్విని కుమార్,
మయాంక్ మార్కండే ఆర్ రాబిన్ మిచ్. స్పిన్ కి ఎక్కువ అనుకూలిస్తే మయాంక్ మార్కండే వస్తాడు, పేసర్ కావాలంటే అశ్విని కుమార్ వస్తాడు, లేదా ఇంకా మనకు బ్యాట్స్మెన్ కావాలంటే రాబిన్ మింజ్ వస్తాడు. ఇలా వీళ్ళు సిచ్యుయేషన్ తగ్గట్టు ఎవరు కావాలంటే వాళ్ళు తెచ్చుకుంటారు. అల్లా గజన్ఫర్, మిచెల్ శాంట్నర్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ అయిపోయారు. సో నలుగురు మాత్రమే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరే తీసుకుంటారు. ఇలా వద్దు మనకు అల్లా గజన్ఫర్ అన్నా లేకుంటే శాంట్నర్ అన్నా ఇద్దరిలో ఒకరే ఆడాలి అంటే ఇంకో ప్లేయింగ్ టోల్ ఉంది, అది కూడా చూద్దాం రండి. ముంబై ఇండియన్ ప్లేయింగ్ టోల్ ఫర్ 2026 ఐపీఎల్ సీజన్. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ వస్తారు. నంబర్ 3 లో తిలక్ వర్మ, నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్. ఇక్కడ మాత్రం షెర్ఫెన్ రుతర్ఫోర్డ్ ని ఆడిస్తారు నంబర్ 5 లో. నంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, ఫినిషర్ గా నమ్మద్దీర్ వీళ్ళిద్దరూ ఉంటారు. నంబర్ 8 లో మిచెల్ శాంట్నర్ లేదా అల్లా గజన్ఫర్. నంబర్ 9 లో దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళకి ఇంకో స్పిన్నర్ కావాలి కాబట్టి మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు మావా. ఎలా చూసుకున్నా బుమ్రాతో పాటు డెత్ బౌలింగ్ సమస్యగానే కనిపిస్తున్నది. హార్దిక్ పాండ్యా వేస్తే మంచిగా ఉంటుంది డెత్ బౌలర్. అలాగే మీ ప్లేయింగ్ టోల్ లేదో కింద కామెంట్ చేయండి మావా. సో నెక్స్ట్ వీడియో ఏ టీం మీద చేయాలో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. నెక్స్ట్ వీడియో ఏ టీం మీద చేయాలో కింద కామెంట్ చేయండి మరి.